పాలన ఎలా ఉంది? ఏం చూస్తున్నారు కదా సార్, ఇప్పుడే మీరందరూ ఎట్లుందో పరిస్థితి. కొంచెం అభివృద్ధి ఇంకా సార్, వాటర్ కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, అంటే జగన్ సంక్షేమ పథకాలు, నవరత్నాలు అన్నీ అంటే కావాలా, డెవలప్ కావాలా సార్. ఇంకా ఈ పరిస్థితి కొంచెం అంత ఆశించిన జనకంగా లేదు. సో పీపుల్ నాట్ సాటిస్ఫైడ్ వాట్ ఇట్ మే బి. సో ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఇక్కడ మరి టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుందా సార్? టీజీ భరత్ గారు కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి, యంగర్. బట్ వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేశారు కాబట్టి ఈయన కూడా ఏమన్నా జస్ట్ హోప్స్ అయితే ఉన్నాయి. ఓకే, ముఖ్యమంత్రి ఎవరు సార్ లాస్ట్ ఫైనల్గా? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, అంటే చూసాము మనం, చంద్రబాబు పాలన చూసాము, వైఎస్ జగన్ పాలన గారి చూసాము, వైఎస్ఆర్ పాలన చూసాము. అయితే కొంచెం డెవలప్ కీ అయితేనేమి, వేరేటువంటి జాతీయ పరిశ్రమలు అయితేనే చంద్రబాబు హయాంలో వచ్చాయి. ఓకే, ఆయన హయాంలో మనకు డెవలప్మెంట్ కనిపించింది కళ్ళకు. ఈయన హయాంలో పెద్దగా నాకు అనిపించట్లేదు. అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? బీజేపీకి కష్టం సార్, ఎందుకంటే మనం చూస్తున్నాం కదా. ఓకే సార్, అక్కడ మరి సెంట్రల్ ప్రైమ్ మినిస్టర్ రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా, మోడీ అయితే బాగుంటుందా? అక్కడ కూడా కాంగ్రెస్ పాలన చూసాము, బీజేపీ పాలన కూడా చూసాము. అయితే బీజేపీకి ఒక 50%, కాంగ్రెస్ 50% వేసుకోవచ్చు. సరే, రాహుల్ గాంధీ పాలన కూడా చూస్తే కొంచెం బెటర్ ఏమో అని అనిపిస్తుంది. ఇక్కడ మరి ఎంపీగా చేతి గుర్తుకు వెళ్తుంది సార్ ఇక్కడ? హస్తమా? అది మనం చెప్పలేం కదా సార్, పబ్లిక్ ఎట్లుంటుందేమో కదా. అక్కడ రాహుల్ గాంధీ గెలాలంటే ఇక్కడ ఎంపీగా గెలవాలి కదా సార్? అవును, మరి ఇక్కడ ఎంపీ గెలిస్తేనే అక్కడ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. గెలిస్తే కొంచెం మంచిదే. అంటే ఇక్కడ ఎంపీకి ఏదో గెలిస్తే సెంట్రల్ కూడా అదే వస్తే బెటర్. ఇక్కడ ఇప్పుడు ఈ షర్మిలమ్మ కూడా తిరుగుతుంది సార్. ఓవరాల్గా స్టేట్లో లాస్ట్ 5 years నుంచి స్టేట్ బాగలేదు సార్. సో అంతకుముందు కొంచెం చెప్పుకోవచ్చు. ఓకే, మనకు కియా కనిపించినాయి, పరిశ్రమలు కనిపించినాయి. కొంచెం ముఖ్యమంత్రి ఎవరైతే సార్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? ఓకే, మనం పబ్లిక్ ఆ రోజు మీ అభిప్రాయం చెప్పండి. మా ఒపీనియన్ అయితే కొంచెం బాబు గారు అయితే కొంచెం బెటర్. కళ్యాణ్ సార్ ఇంకా ఇద్దరు ఒకటేగా. షర్మిలమ్మ ఇంకా 5 years ఉంది కదా సార్ టైము. వాళ్ళు 2029 వాళ్ళ టార్గెట్. 29. ఓకే, వాళ్ళు కూడా వస్తే ఎంత ప్రతిపక్షం బలపడితే అంత ప్రజలకు ఉపయోగపడుతుందని మా ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ. గారి పాలన ఎట్లా సార్? హఫీజ్ గారి పాలన బాగానే ఉంది. మాకే ఆగితే అనేది బాగానే ఉంది, అనేది కూడా మాకు బాగానే ఉందా? టీడీపీ కూడా అవకాశాలు ఉన్నాయి బాగానే. నేనైతే మేము వేస్తే నేనైతే బీజేపీ కొట్టేస్తాను, కానీ బీజేపీకి లేదు. బీజేపీకి ఏమైనా అవకాశం ఉంది సార్? ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి మనకి సీఎం క్యాండిడేట్ ఎవరు సార్ ఇక్కడ? లేరు. అదే కదా లేరు, ఊకే ఉందంటే ఉందాం అంతే. ఊకే జస్ట్ అధ్యక్షురాలు మాత్రమే అంతే, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి ఇష్టం కూడా లేదు నాకు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి. కలిసి వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది, ఫామ్ చేస్తామంటున్నారు ఇద్దరు కలిసి. మీరేమనుకుంటారు, వాళ్ళు ఫామ్ చేస్తే బాగుంటుందా? మాకు ఎవరు వచ్చినా ఒకటే, కానీ సోర్స్ ఆఫ్ అయితే చంద్రబాబు నాయుడు అయితే కొంచెం బాగానే ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యేగా టీజీ భరత్, ఇక్కడ మాత్రం టీజీ భరత్ కన్ఫర్మ్. హఫీజ్ ఖాన్ గారి గురించి మాకు పెద్దగా ఏమంటే ఇక్కడ ఎంత నెగిటివిటీ ఎక్కువగా ప్రచారం అవుతుంది. వచ్చేది మాత్రం 100% మాత్రం టీజీ భరత్ గారే అవసరం అనుకుంటుంది కదా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన చాలా తక్కువ స్వల్ప ఓట్లతో ఓడిపోయినా కాబట్టి ఈసారి భరతాన్ని వస్తారని మాత్రం మేము కూడా పానీయ అనుకుంటున్నాం. మేము కూడా భయంకరంగా హఫీజ్ ఖాన్ గారిది ఇంకా చెప్పకూడదు, ఏం దాని గురించి ఏం ఐడియా లేదు. అభివృద్ధి చేస్తున్నా లేదా? నీళ్లు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్నీ మంచిగా పర్వాలేదు, బాగానే వస్తుంది. అవినీతి జరుగుతుందా? అవినీతి అట్లాంటివి ఏం లేవు. మరి మంచి చేస్తున్నట్టే కదా సార్? మంచి చేస్తున్నట్లే, అదే పథకాలు లేదా పథకాలు అందుతున్నాయి అంటే సంబంధించి పథకాలు అయితే ఏం అందట్లేదు. అభివృద్ధి ఏమైనా జరుగుతుంది సార్ కర్నూలు? వాటర్ ప్రాబ్లం పర్వాలేదు, వాటర్ ప్రాబ్లం లేదు. తుంగభద్ర ఉన్నది, 100 నీళ్ళు వస్తుంది. వాటర్ ప్రాబ్లం అయితే లేదు. ఇంకా పథకాల విషయానికి వస్తే ఇంక అంతే, ఇంకా స్టోర్ బియ్యం ఒకటే ఇంక వేసేది. ఇది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎంతవరకు వచ్చింది సార్? అది రైల్వే కోచ్ ఇంకా కంప్లీట్ కాలేదు కదా. ఆయన ఎప్పుడో ఎంపీ ఉన్నప్పుడు ఉంది, అది ఎప్పుడో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉంది, ఇంతవరకు కాలేదు, కంప్లీట్ కాలేదు. మరి ఏమంటారు సార్ దాని మీద? మీ నాయకులు అడగట్లేదా మీరు? ఎవరు అడుగుతాం, అందరు కలిస్తే అడుగుతాము. ఎవరంతా వాళ్ళు మాట్లాడుకుంటారు, టాపిక్ ఇట్స్ పెట్టేస్తారు అంతే. అందరూ ఒక 10 మంది 50 మంది కలిసి పోయి అడిగితే బాగుంటుంది. ఈసారి మరి భరత్ గారికి అవకాశం ఉంటుంది సార్? టీజీ భరత్కి అవకాశం ఉంటుంది, కానీ లాస్ట్ టైం కానీ అంతకుముందు టైం కానీ ఇక్కడ జోలాపురం సైడే ఓడిపోతున్నాడు ఆయన. మొత్తం కర్నూలు మొత్తంలో ఉంది ఆయనకు పేరు, మంచి పేరు, ఓట్లు పడతాయి. లాస్ట్ కౌంటింగ్ వచ్చే లోపల ఇక్కడ జోలాపురం కౌంటింగ్ దగ్గర వెళ్ళిపోతుంది. ఊకే పబ్లిక్లో ఉండి వాళ్ళ సమస్య చేస్తే పెరుగుతాయి.
2-3 సార్లు టీజీ వెంకటేష్ కానీ టీజీ భరత్ కానీ జనాల మధ్యలో బాగా తిరుగుతాడా? బాగా తిరుగుతాడు, మొత్తం ఆ గడ్డ అదంతా తిరుగుతాడు. పోతే సమస్యలు గురించి చెప్తే స్పందిస్తాడా? ఎక్కడైతే తిరుగుతాడో ఓల్డ్ సిటీలో, కానీ అక్కడనే పోతుంది ఆయనకి. మొత్తం తిరగడా? మొత్తం తిరుగుతాడు. యాక్టివ్ ఉన్నాడు అసలు? యాక్టివ్ ఉన్నాడు, ఫస్ట్ క్లాస్ ఉన్నాడు, బాగున్నాడు. పోటీ ఇస్తాడు. ఒకవేళ వైసీపీకి వెళ్ళి మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు అనుకోండి, మోహన్ రెడ్డి గెలుస్తాడు. అదేంటి మళ్ళీ? ఆయనకు టాలెంట్ బాగుంది. టాలెంట్ అభివృద్ధి. ఇంతకుముందు ఎమ్మెల్యే కదా, 2014 ఆయన ఎమ్మెల్యే. బాగా చేస్తాడు ఆయన. ఇప్పుడు ఇస్తే మాత్రం గ్యారంటీ గెలుస్తాడు. బాగుంటుంది సార్. మోడీయా రాహుల్ గాంధీ? ప్రైమ్ మినిస్టర్ అయితే 100% మోడీ, నరేంద్ర మోడీ. ఇక్కడ బీజేపీ మనకి అవకాశం ఉంది సార్. ఇక్కడ బీజేపీ ఉన్నా లేకపోయినా అక్కడ కేంద్రానికి ఎవరైతే చెప్తారో వాళ్ళకి. ఇక్కడ నుంచి మీరు ఎంపీని గెలిపారు. అవును, ఎంపీని గెలిపినప్పుడు అక్కడ మోడీ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అవుతాడు? ఇక్కడ ఎవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళకి ఇస్తాం ఓటు. ఇక్కడ మద్దతు ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వట్లేదు. ఎంపీ వాళ్ళు ఇస్తారు కదా, ఎంపీ వాళ్ళు ఇస్తేనే కదా ప్రైమ్ మినిస్టర్ అయ్యేది. ఇక్కడ మద్దతు ఎవరు ఇస్తారు? ఎవరు ఇండివిజువల్ వాళ్ళే ఉన్నారు. మొన్న వైసీపీ వాళ్ళు మద్దతు ఇచ్చినారు కదా. మద్దతు దేనికి ఇచ్చారు సార్? వాళ్ళకి సీట్ ఫుల్గానే ఉన్నాయి. ఏమో ఎవరైనా నిలబెడితే మాత్రం బీజేపీకే గ్యారంటీ ఓటేస్తారు. బీజేపీ ముఖ్యమంత్రి పురంధేశ్వర గారికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది సార్? ఇక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి ఛాన్స్ ఏమైనా వాళ్ళు ఇస్తానండి? లేదు, ఛాన్స్ లేదు. ఉంటే ఇక్కడ చంద్రబాబు లేదా జగన్, అంతే అంటారా? ఆ రెండు తప్ప వేరే ఏం నో టాక్. ఎమ్మెల్యే గారు ఆఫీస్ గారు కానీ పాలన ఎట్లుంది సార్ ఇక్కడ? ఇవ్వండి. ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనులు ఎలా చేస్తారు సార్ ఇక్కడ? ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తారా సార్? కనపడలేదా? మనిషే కనపడాలి కదా. మీకు నచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ఇక్కడ కర్నూలులో, మీకు అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఎవరు సార్? మాకు అభివృద్ధి చేసినంతా మోహన్ రెడ్డి గారు. ఎస్వి మోహన్ రెడ్డి గారు. ఎస్వి మోహన్ రెడ్డి కాదు, మన బైరెడ్డి మోహన్ రెడ్డి గారు చేశారు. ఆయన పుణ్యమే ఈయనతో మన ఎవరు చెన్నారెడ్డి గారితో ప్రయత్నం చేసి ఆ కళ్యాణ మండపం అది కట్టుకొని అప్పట్లో మేము చాలా అభివృద్ధి చేసినాము. ఆ తర్వాత ఎవరు చేయలేదా సార్? ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ, వైసీపీ? అయ్యా, ఏ ప్రభుత్వమైనా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేస్తే చాలు. నవరత్నాలు చేస్తుంది కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు? నవరత్నాలు చేస్తున్నారు కదా. మాకు ఇట్లా తెలుస్తుంది సార్. మీకు ముద్ర లోన్స్ ఏమైనా ఇవ్వలేదు సార్? మీ బంగారం ముద్ర లోన్స్ ఏమి రావట్లేదా మీకు? మేమేం లోన్ ఎప్పుడు తీసుకోలేదు. మీరు ఉన్నోళ్ళు కాబట్టి తీసుకోలేదు. ఉండేది కాదు, లేక తీసుకున్నాను. నేను ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు అకౌంటింగ్ వర్క్ చేస్తూ ఉంటే, తర్వాత కలెక్షన్ వర్క్ చేపిస్తూ ఉంటే, అంటే వాళ్ళ రెవెన్యూ కలెక్షన్స్ చేపిస్తుంటే అప్పుడు లోన్ తీసుకున్నా. ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, షర్మిల? మన కాంగ్రెస్ పార్టీకి షర్మిల ఉన్నారు. చూడండి, నేను ఇవన్నీ ఒప్పుకోను, కానీ రామజన్మభూమి కోసం అంత కష్టపడిన నరేంద్ర మోడీ వాళ్ళ ప్రభుత్వం వస్తేనే మనకంతా కొంచెం. ఇక్కడ బీజేపీకి ఎమ్మెల్యే గారు గెలుస్తారు సార్ ఇక్కడ కర్నూలులో? ఇంతకుముందు కాంటాక్ట్లో ఉంటే ఒకప్పుడు మల్లికార్జున శాస్త్రి నిలబడినాడు, తర్వాత ఎండివై రామ్మూర్తి గారు, వాళ్ళంతా అప్పుడు బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు. నేను చిన్నప్పుడు 9 ఏళ్ళ నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. అది ఇప్పుడు సెంటర్లో రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా, మోడీ వస్తే బాగుంటుందా? చూడండి, దేశానికి మేలు చేసేటోళ్ళు వస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ ఆయనకు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయనకు అవకాశమే లేదు కదా సార్. అవకాశం కాదు, ఆయన మాట్లాడేది ఏం మాట్లాడతాడు? బహిష్కరిస్తాను అంటే అయోధ్య, దాన్ని ఏమన్నా వాళ్ళకు ఓట్లు పడతాయా చెప్పండి? అయోధ్యకు దీనికి దానికి లింక్ ఎంత సార్? మళ్ళీ అయోధ్య అంటే ఎంతమంది పబ్లిక్ మీరు చూసినారో లేదో. కరెక్ట్ కాదండి. కరెక్ట్ కాదండి. ఏమి కరెక్ట్ కాదంటారు. మళ్ళా ఇప్పుడు ఫైనల్గా ముఖ్యమంత్రి ఎవరైతే సార్? ఏమి ఇక్కడ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతారు? చెప్పలేము సార్, టీడీపీకే అవకాశం ఉంది. ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఆఫీస్ గారు? వేస్ట్ అంటే ఏం పని చెప్పారు? ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు చేపిస్తున్నారు, దానివల్ల ఏం పట్టించుకుంటున్నారు? ఇప్పుడే వేసారా రోడ్లు? ఇవన్నీ రోడ్లు ఇప్పుడే వేసారా? ఇప్పుడు వేస్తున్నారు, ఎలక్షన్ వచ్చి కదా ముందర, దానికోసం వేస్తున్నారు. వర్క్ ఏం లేదు. ఇప్పుడు టీడీపీకి అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ? టీడీపీనే వచ్చేది గ్యారంటీ. టీడీపీ భరత్ గారు ఎమ్మెల్యే
కాంగ్రెస్కి ఏమైనా ఛాన్స్ ఉంటుంది సార్? కాంగ్రెస్ పైన ఏమైనా ఛాన్స్ ఉన్నా ఉండొచ్చు. పైన ఉంటుందా? పైన అంటే మినిస్టర్ వాళ్ళది సెంటర్లో మోడీకి ఉంటుందా రాహుల్ గాంధీకి ఉంటుందా? మాకు అనిపిస్తుంది కాంగ్రెసే వస్తుంది రాహుల్ గాంధీ అని ఊహ చెప్పలేము. ఊహ అంతే అంటే. మీ ఎమ్మెల్యే పేరు చెప్పి ఇక్కడ. హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్ గారు ఎలా చేస్తుండ్రు అభివృద్ధి? పర్వాలే, ఆయన కొత్తది కాబట్టి ఆయన అనుభవంలో ఆయన చేసిండు. మంచిగా అభివృద్ధి చేస్తుందా? పర్వాలే, కొన్ని చేసిండు, కొన్ని చేయలేకపోయినాడు. వాళ్ళ అనుచరులు ఏమైనా ఆగడాలు ఉన్నాయి ఇక్కడ? రౌడీస్ అదంతా ఏం లేదు, సాఫీగా తాగుతుంది. మరి ఇప్పుడు మరి ఇంకే మంచి చేస్తున్నా మరి టీడీపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? టీడీపీకి అవకాశం ఉంది, ఎందుకంటే కొన్ని పనులు అయితే వాళ్ళ వల్ల మళ్ళీ కొత్తది ప్రజలు పనులు ఏం కాలేదా? అయితేనే ఆయన పనులు అయినాయి చాలా ఆయనకే మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేది. ఇస్తారు, అది ఎట్లా ప్రజల నిర్ణయం, అది మనం ఏం చెప్పలేము, మన చేతిలో లేదు. టీడీపీ కూడా ఫామ్లో ఉంది కాబట్టి వాళ్ళకు ఛాన్స్ ఇస్తారేమని వాళ్ళు కూడా ఆశలో ఉన్నారు. మరి హఫీజ్ ఖాన్ కూడా వస్తే మంచిదే ఉంటుంది. రోడ్లు ఇవన్నీ కొంచెం కరెంటు బిల్లు తగ్గడం, రేట్లు తగ్గడం, టీడీపీ వస్తే జనాల ఆశ. టీడీపీ ఎవరైతే బాగుంటుంది? భరతే కదా నెక్స్ట్. భరతే. ఎవరు లేరు ఇక్కడ? ఇంకెవరున్నారు? వేరే లేదు. ఎస్వి మోహన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ ఎస్వి మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇప్పుడు అలీఖాన్ గారు వచ్చేసి దీంట్లోకి వెళ్ళి వైసీపీకి వెళ్ళి టీజీ భరత్ టీడీపీకి వెళ్ళి పోటీ చేసినప్పుడు అప్పుడు ఎట్లుంటుంది? అప్పుడనే కాంగ్రెస్కి రావచ్చా అవకాశం ఉంటుంది, మళ్ళీ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. మళ్ళీ భరత్ బాగానే తిరుగుతుంటారు కదా? తిరుగుతుండే ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మొత్తం కర్ణాటకలో వచ్చింది, మన అక్కడ సౌత్లో వచ్చింది, 2-3 రాష్ట్రాలు వచ్చినాయి కదా. రావచ్చు చెప్పలేము. ఏపీలో ఒకటే వచ్చింది, మళ్ళీ తెలంగాణ కూడా ఒకటి వచ్చింది, ఆంధ్ర కూడా రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది కాంగ్రెస్? షర్మిల ఎట్లయితుంది కాంగ్రెస్? ఇప్పుడు ఆమెనే కదా పిసి అధ్యక్షురాలు. ఆమెనా? కాంగ్రెస్ ఆమె అంటే మళ్ళీ కొత్తగా అవుతుంది ఆమెకి. ఇప్పుడు మనకి రాజధాని సరిగ్గా లేదు. రాజధాని ఇప్పుడు అమరావతి రాజధాని బాగుంటుందా, కర్నూలు రాజధాని బాగుంటుందా, విశాఖపట్నం రాజధాని బాగుంటుందా? మనకి హైదరాబాద్ బాగుండింది, అది లేదు, అవకాశం జారిపోయింది. ఇప్పుడు అమరావతి వైజాగ్ అది దూరం అయిపోయింది, మన కర్నూలు అయితేనే బాగుంటుంది. కర్నూలు పెట్టాలంట. మళ్ళీ కర్నూలు ఇప్పుడు మళ్ళీ అన్ని బిల్డింగ్ ఒలగొట్టి ఇక్కడ తీసుకొట్టాలి. కొట్టారులే కానీ సాధ్యం కాదు, అది అక్కడే కట్టేసినారు, అక్కడే ఉంటుంది. మన కాంట్రాక్ట్ బిల్డింగ్స్, రోడ్స్ బాగా వేస్తాడు, దాన్ని బాగా క్లీన్, టౌన్ బాగా నీట్గా పెడతాడు. అమౌంట్ వస్తున్నాయి సార్, 10,000 పడుతున్నాయి. రేషన్ కార్డు బియ్యం వస్తున్నాయి. పెట్టుకున్నాం సార్, ఇల్లు ఏమి ఇంకా రాలేదు. అదేం మనకు తెలియదు సార్, అది అంత ఐడియా లేదు మనకి. సెంట్రల్ మోడీ రావాలని రాహుల్ గాంధీ రావాలి సార్? మనకి సెంట్రల్ భారత ప్రధాని ఎవరైతే బాగుంటుంది? నరేంద్ర మోడీ బాగుంటుంది సార్. ఇక్కడ మీరు గెలిపిస్తారా మరి బీజేపీకి? మరి ఇక్కడ సైడ్ బీజేపీ కంటే తక్కువ, కానీ మీరు ఇక్కడ ఓడగొడితే ఎట్లా గెలుస్తారు మూడు? మరి కానీ చేసే వరకు బాగుంటుంది, మోడీ చేసేవారు బాగుంటుంది. ఇక్కడ సీఎం ఎవరైతారు? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, షర్మిలమ్మన? అదేం చెప్పనీకి రాదు సార్, ఇంకా ఎవరు వచ్చేది తెలియదు పదవిలో. మీ హఫీజ్ ఖాన్ గారు అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. ఏమేం చేసిండు చెప్పన్న? అదే మనుషులకి ఏం చేయలేదు, కర్నూలుకి డెవలప్ చేస్తున్నాడు. మనుషులకైతే ఏం చేయలేదు, కర్నూలు డెవలప్ చేస్తున్నాడు. చాలా చేసిండు. 3 చెప్పు. ఖానా ఖజానా అనేది డెవలప్ చేస్తున్నాడు. ఇక్కడ ఖాళీ వేస్ట్ ఉన్న స్థలం తాగేవాళ్ళు కూర్చుంటాడు, దానికి పార్కులకి చేస్తున్నాడు. ఇంకా నీట్గా ఉంది, చూడడానికి బాగా నీట్గా ఉంది. మనం హైదరాబాద్లో పోతే ఇట్లా సిటీ కనిపిస్తున్నాయి, ఆ మాత్రం కనిపిస్తున్నాయి ఇప్పుడు కర్నూలు. ఇందాక ముందు లేకుండే, ఇప్పుడు ఆఫీస్ వచ్చిన కాడ నుంచి బాగుంది. వాటర్ తాగే వాటర్ బాగానే వస్తుంది. వర్షం పడితే రోడ్లు అంతా నీట్గా ఉంటున్నాయా? మొత్తం మురికి నీళ్ళు ఇలా అది కొద్దిగా ప్రాబ్లమే ఉంది. అది ప్రాబ్లమే ఉంది. మరి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారా? ఆయన చేయాల్సిందే అది పని, చేయాలి, ఆయన చేయాలి, ఆ పని చేయాలంటే చేయాలా. రోడ్లు మంచిగా వేసారా? ఇప్పుడు వేస్తున్నాడు. మీకు లోన్స్ వచ్చినాయి గవర్నమెంట్కి వెళ్ళి? నాకు అమ్మఒడి వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, టీజీ భరత్ కానీ అవకాశం ఉంటుందా? ఆయన కూడా బాగానే చేస్తున్నాడు, వాళ్ళ నాన్న కూడా బాగానే చేస్తున్నాడు. ఇద్దరికి టక్కు ఉంటుంది. అట్లా ఆయన కూడా మంచి చేస్తున్నాడు పని, అట్లాంటి ఏం లేదు. ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన అనుకోండి, ఒకవేళ వైసీపీ కాకుండా ఏమైనా అవకాశం ఉంటుందా? ఎస్వి మోహన్ రెడ్డికి కాంగ్రెస్లో ఉంటే అవకాశం ఉండదు. వైసీపీలో ఉంటే ఖచ్చితంగా ఆయన వస్తారు. ఇప్పుడు హఫీజ్ ఖాన్ గారు కాకుండా మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే జగన్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎవరున్నా కానీ ఆయన ఎవరు వస్తే ఆయననే గెలుస్తారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే బాగుంటుంది సార్? రాహుల్ గాంధీ, మోడీయా? మోడీ ఉంటేనే బాగుంటుంది. ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనులు ఏటాడు ఎక్కడ? అది మనకి ఏం అంత తెలియదా? అన్ని పనులకు ముద్ర లోన్ ఇస్తారు కదా గవర్నమెంట్, లోన్లు వస్తున్నాయి కదా? వచ్చినాయి. నీళ్ళు మంచిగా వస్తున్నాయి కదా? ఎమ్మెల్యే మంచిగా చేస్తున్నట్టే కదా?
బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మరి టీజీ భరత్ కానీ అవకాశం ఉండదు టీడీపీలో? ఉండొచ్చు, సైకిల్ గుర్తు కానీ అవకాశం ఉంటుందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదేంది మళ్ళీ ఎవరు సాధ్యం వాళ్ళది. షర్మిలమ్మకి ఏమైనా అవకాశం ఉంటుందా చేయకూడదు? చేయకూడతాలకే ఉండొచ్చు, ఉండొచ్చు. మీరు అందరికి ఉండొచ్చు అంటారు, వేసేది ఒకటే ఓటు, ముగ్గురికి వేయం. ఒకటే, ఎవరు బాగా చేస్తే వాళ్ళకే వేసేది. ఇప్పుడు మరి ఎమ్మెల్యే గారు ఎట్లా చేస్తున్నారు హఫీజ్ ఖాన్ గారు? ఏం చేస్తున్నారండి, బాగా మామూలుగా చేస్తున్నారు అంటే. మామూలుగా చేస్తుందా? ఇక్కడ వర్షం వస్తే అనుకో నీళ్లు పడ్డాయనుకో, వరదలు అయినప్పుడు వరదలు వెళ్ళిపోతున్నాయా, మొత్తం డ్రైనేజ్ లైన్ ఉప్పొంగిపోతున్నాయా? కాలువ మురికి కాలువ సరిగా తీయడం లేదు, సరిగ్గా తీయట్లేదు, అదొక ప్రాబ్లం ఉంది. అదే ప్రాబ్లం. ఇక్కడ ఉద్యోగాలకి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ కంపెనీలు అయినా పెట్టిరా ఇక్కడ? ప్రైవేట్ కంపెనీలు ఏం లేవు, ఏమి లేవు, వ్యాపారాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాల్సిందే. మీకు ముద్ర లోన్ ఎంత వచ్చింది సార్ దీనికి? ముద్ర లోన్ ఎంత వచ్చింది మీకు? 10,000 ఇచ్చాం. 10,000 ఇస్తారా? ఎంత ఇంట్రెస్ట్ తక్కువ ఉంటే కదా అది? 1000 రూపాయలు ఇస్తున్నాను, 10,000కి 1000 రూపాయలు. 10,000కి 1000 రూపాయలు ఇస్తారా 10 నెలలకి? ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్, జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడా? ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడా, జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. సెంటర్లో ఎవరు రావాలి సార్, మోడీయా, రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ రావాలా? మరి రాహుల్ గాంధీ రావడానికి ఇక్కడ చేకూర్తి గెలవాలి కదా సార్? గెలవాలా. మరి చేతికూర్తికి ఎత్తారా సార్ ఇక్కడ? వేయాలా. మరి వేస్తారా రేపు? వేయాలా, వేయాలా. వేయాలంట. ఎందుకు వేయాలి చేకూర్తికి? బాగా చేస్తారని, బాగా చేస్తారని. బాగా చేస్తారని వాళ్ళ బాగుంది సార్, అభివృద్ధి మంచి చేస్తున్నా. మా అమ్మఒడి ఎన్ని వస్తున్నాయి మీకు లోన్? చెప్తా మీకు వస్తున్నాయమ్మా? వస్తుంది 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 జగన్ దీవెన, వస్తుంది, వాహన మిత్ర వస్తుంది సార్, రైస్ గిట్ల అన్ని బియ్యం గిట్ల అన్నీ వస్తున్నాయి కదా? వస్తున్నాయి సార్, బాగా కరెంట్ నీళ్ళు బాగున్నాయి, మస్తు బాగుండే, నీళ్ళు వాటర్ కూడా ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. ఈసారి మన టీడీపీకి అని అవకాశం ఉంటుందా అమ్మా? టీడీపీకి భరత్ గారికి అని అవకాశం ఉంటుందా? అవును, అవకాశం ఉంటుందా? ఉంటుంది ఉంటుంది. ఇన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ భరత్కి ఎట్లా అవకాశం ఉంటుంది? చూద్దాం అప్పటికి మళ్ళీ ఎట్ట వస్తుందో అన్నట్టు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు? ఇంకా ఈయన ఇన్ని రోజులు పరిపాలించిండాడు కదా, కొంచెం అటు ఇటు, మళ్ళీ చూద్దాం ఆయనది కూడా అన్నట్టు. మళ్ళీ చంద్రబాబు నాయుడు చూద్దాం అనుకుంటుందా? ఇప్పుడు మోడీ పాలన బాగుందా, సెంటర్లో రాహుల్ గాంధీ ఎట్లా వస్తే బాగుంటుందా? మోడీనే బాగుంది కదా. మోడీ కోటేస్తారా ఇక్కడ కర్నూలులో? ఏమో చెప్పలేమంటారా? మీరు చెప్పమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎట్లుందమ్మా? బాగుంది సార్, అంతా బాగానే ఉంది. సచివాలయం పెట్టిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ అన్నీ మాకు ఇంటి దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి అంతా బాగుంది సార్. జగన్ రెడ్డిది అయితే బాగుంది సార్. అంతా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిపినాయమ్మా ఇక్కడ? ఉన్నాయి సార్, కొంచెం 50-50 ఛాన్సెస్. ఇంకా కొంచెం మంచిగా వదిలింటే ఇంకా నిరుద్యోగులకి ఇంకా చాలా బెస్ట్ అయ్యేది. కర్నూలులో రైల్వే ఫ్యాక్టరీ ఒకటి ఉంది, రైల్వే కోచ్. అవును సార్. అప్పుడు కోట సూర్య ఆయన ఉన్నప్పుడు, ఎంపీ ఉన్నప్పుడు అయింది, అది కంప్లీట్ అయింది. ఏమన్నా అలా ఉద్యోగాలు చేస్తారా మన వాళ్ళు ఇక్కడ? లేదు, దాని గురించి అయితే ఏం లేదు సార్, అది టాక్ అయితే ఏం లేదు. ప్రస్తుతానికి జగన్ వచ్చిన తర్వాత ఏది అంటే నిరుద్యోగులకి కొంచెం ఓకే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్, ఓకే అంతే. చంద్రబాబు నాయుడు కన్నా అవకాశం ఉంటుంది అమ్మాయి సార్? అక్కడ వాళ్ళకి చూసినాం కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తే కూడా మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చూస్తే ఒక ఛాన్స్ మేబీ. ఇక్కడ భరత్కి ఏమైనా అవకాశం ఉంటుందా? టీజీ భరత్ సార్ చూద్దాం సార్, ఏమో ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా సార్ వాళ్ళ పరిపాలన చూసి మనము నెక్స్ట్కి ఎక్కడ ఏది అని చూసుకోవచ్చు. వాళ్ళది చూసినాం కాబట్టి నెక్స్ట్ వీళ్ళది కూడా చూస్తే కూడా మనకి దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్కి ఎట్లా ఎంచుకోవాలి అనేది తెలుస్తుంది. మోడీయా, రాహుల్ గాంధీ? మోడీ పరంగా కూడా బాగానే ఉంది సార్ ఇప్పుడు, కాకపోతే కొంచెం జిఎస్టీలు అవి ఇవన్నీ ఉంది. కాకపోతే ఏదైనా ఇక్కడ ఒకటి తగ్గించినారంటే ఒకటి ప్రజల మీద అయితే ఉంటుంది. అందరికీ ఛాన్స్ ఇస్తే బెస్టే సార్, వాళ్ళది ఇచ్చిన వీళ్ళది ఓకే. మోడీ సార్ది కూడా ఓకే సార్. హఫీజ్ గారి పాలన ఎలా ఉంది ఇక్కడ? అభివృద్ధి పర్వాలేదు, పర్వాలేదు. ఏమేం చేసాడు సార్ అభివృద్ధి? ఏమేం చేసాడు? నీళ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ, జగనన్న సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా సార్ మీకు? నవరత్నాలు మా పిల్లలకి స్కూల్లో వస్తుంది. స్కూల్లో వస్తున్నాయా? అమ్మఒడి వస్తుందా? వస్తుంది. ఈసారి టీడీపీకి అన్న అవకాశం ఉంటుందా సార్? ఉంటుంది, ఉండొచ్చు, ఉంటుంది. 50-50. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్, జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు నాయుడు? ఎవరైతే బాగుంటుంది మీరు అనుకుంటారు కదా, ఈయన వస్తే బాగుంటుంది, ఈయనైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు సీనియర్ కొంచెం, ఈయన కూడా పర్వాలేదు. ఈయన కూడా పర్లేదు అంటారా? బాగా చేస్తున్నా లేదు సార్? మనకేం వ్యాపారం చేస్తే మనకు అంత ఐడియా లేదు. నమస్కారం.